గోల్ గుమ్మజ్ నిర్మాణం నగరంలోని అతి పురాతనమైన కట్టడం. హంద్రీ నది ఒడ్డున ఉస్మానియా కాలేజ్ పక్కన ఉన్న గోల్ గుమ్మజ్ నిర్మాణం ఇప్పుడు అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇది దేశంలో కల్లా అతిపెద్ద గోల్ గుమ్మజ్ గా ఆగ్రాలోని తాజ్ మహల్, బీజాపూర్లోని గోల్ గమ్మజ్లను మించి కర్నూలులోని గోల్ గమ్మజ్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇండో ముస్లిం శిల్పకళతో బీజాపూర్ వాస్తు నిర్మాణానికి ఈ గుమ్మాజ్ అద్దం పడుతోంది. విశాలమైన ప్రాంగణంలో 2 గుమ్మటాలతో ఈ గుమ్మాజ్ నిర్మాణం చేపట్టారు. 1618-26 మధ్యకాలంలో ఈ గుమ్మాజ్ నిర్మాణం జరిగినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది. అతిపెద్ద గోల్ గుమ్మాజ్ నిర్మించడం వెనుక ఆనాటి కళా వైభవం కనిపిస్తోంది. రాయి అమర్చి కట్టిన ఈ గుమ్మాజ్ను 1958 సంవత్సరంలో పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని టూరిస్టు ప్లేస్గా అభివృద్ధి పరిచేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. 17వ శతాబ్దంలో పరిపాలన సాగించిన నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ 16 ఏళ్ల పాటు కర్నూలును పరిపాలించాడు. 1619-20లో బీజాపూర్ సుల్తాన్లు గవర్నర్ అయిన అబ్దుల్ వహాబ్ ఖాన్ను, అలాగే విజయనగర సామ్రాజ్యపు సామంతరాజైన ఆరవేటి గోపాలరాజు మధ్య యుద్ధం జరిగింది. గోపాలరాజు తన బంధువైన ఆనెగుంది, గండికోట, అవకు, పెనుగొండ రాజుల సహాయంతో వహాబ్ ఖాన్ వ్యూహాన్ని తిప్పుకొట్టాడు. వహాబ్ ఖాన్ కర్నూలు కోటను ఆక్రమించే తొలి ప్రయత్నంలో విఫలం చెందిన వహాబ్ ఖాన్ 1624లో రెండవసారి దండయాత్ర చేశాడు. ఈసారి గోపాలరాజు తన బంధువుల నుండి ఏ సహాయాన్ని పొందలేక ఒంటరిగా పోరాడి పరాజయం పాలయ్యాడు. దీంతో కర్నూలును వహాబ్ ఖాన్ వశపరుచుకున్నాడు. బీజాపూర్ సుల్తాను 2వ ఇబ్రహీం ఆదిల్ షహాబ్ ఖాన్ను పోరాటాన్ని మెచ్చి అతన్ని కర్నూలు నవాబుగా ప్రకటించాడు. అబ్దుల్ వహాబ్ ఖాన్ పాలనలో రాజ్యము ఆధిపత్య స్థానాన్ని పొంది ఆంధ్ర ప్రాంతము మొట్టమొదటి రాజధానిగా రాయలసీమకు సింహద్వారంగా బాసిల్లింది. కర్నూలు ప్రధాని వీధిలోని ఆర్చీతో గల అంగిళ్లను అబ్దుల్ వహాబ్ ఖాన్ కట్టినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇంతటి ఘనత ఉన్న వహాబ్ ఖాన్ సమాధిని హంద్రీ నది ఒడ్డున క్రీస్తు శకం 1620 సంవత్సరంలో నిర్మించారు. 1618లో వహాబు మరణానంతరం అతడి సమాధి నిర్మాణం జరిగింది. ఇది బీజాపూర్లోని ఇబ్రహీం రౌజా సమాధిని పోలి ఉంటుంది. ఈ సమాధి చతురస్రాకారంలో ఉండి చుట్టూరా నడవ కలిగి ఉండి భారీ గుమ్మటపు కప్పుతో ప్రతి మూల వద్ద ఛత్రమును కలిగి ఉంటుంది. ఇది నల్లరాయి గ్రానైట్, సున్నపురాయితో నిర్మాణం చేయబడి వివిధ రేఖాకారపు చెక్కడములతో శోభిల్లుతూ ఉంటుంది. ఉస్మానియా కళాశాల సమీపంలో ఉన్న ఈ సమాధినే గోల్ గుమ్మాజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది బీజాపూర్లోని గోల్ గుమ్మాజ్ను పోలి ఉంటుంది కాబట్టి. గోల్ గుమ్మాజ్కు ఇప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. బీజాపూర్ సాయుధ దళం యొక్క సైనిక అధికారి మరియు కర్నూలు మొదటి ముస్లిం నాయకుడు అబ్దుల్ వహాబ్ సమాధి విస్తృతమైన పనితనం, 2 గంభీరమైన గోపురాలు, వరండాలు, తోరణాలు మరియు స్మారక చిహ్నం వంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి. కర్నూలు మొదటి నవాబు అబ్దుల్ వహాబ్ ఖాన్ మరణం తర్వాత ఈ సమాధిని నిర్మించారు. అయితే ఇటీవల దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమాధి చుట్టూ అందమైన ఉద్యానవనం, పచ్చని చెట్లు, చల్లనైన వాతావరణంలో పక్కన నది పరవళ్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక స్పాట్ లైట్ను కూడా ఏర్పాటు చేశారు.
సంప్రదాయాల ప్రకారం ఈ కట్టడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా కనబడుతుంది. ఎక్కడా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా భద్రంగా 2009లో వరదలు వచ్చి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసాయి. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసినా కూడా ఎటువంటి ఈ కట్టడానికి నీళ్ళు నష్టం జరగకుండా అంత భద్రంగా దీన్ని కట్టడం జరిగింది. కానీ ఎక్కడ సిమెంట్ లాంటివి ఉపయోగించాల, ఆ కాలంలో గార అనేటువంటి ఉపయోగించారు. గార అంటే సున్నము, బెల్లము, ఇసుక ఇలాంటివన్నీ వేసి నూరి దానితో కట్టేది. ఇది మాత్రం బయట నిర్మాణం అంతా కూడా ఎర్రరాతి నిర్మాణం, ఎర్రని గ్రానైట్. కేవలం పేర్చడం ఒక రాతిపైన చూడడానికి కూడా అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ రెండో ఫ్లోర్లో పోవాలి. రెండో ఫ్లోర్ అంటే పై కప్పుకి వెళ్తాం. ఆ పై కప్పు తర్వాత గుమ్మస్ కట్టారు. పై కప్పు తర్వాత గుమ్మస్ కట్టారు. గుమ్మస్ గోల్ గుమ్మస్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? హిస్టరీ చదవాలి. బీజాపూర్లో ఉండేటువంటి గోల్ గుమ్మస్. అదే కాలంలో ఇక్కడ సేమ్ 1626 ఆ మధ్యకాలంలో ఆదిల్ షా II బీజాపూర్ నవాబుల తరఫున కర్నూలుకు వచ్చినటువంటి రాజు. ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఎవరైతే ఉందో అబ్దుల్ వహాబ్ ఖాన్ బీజాపూర్ నవాబుల యొక్క గౌరవం ఇక్కడ ఆయన పరిపాలన చేశాడు. ఇతడు ఈ సమాధి నిర్మించడానికి ఆధ్యాత్మిక చదువు చెప్పినటువంటి వాడు కాదు, జ్ఞానం ఇచ్చినటువంటి వాడు. కర్నూలు చరిత్రను మనం తీసుకుంటే కర్నూలు నగరాన్ని పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్యాల యొక్క చివరి రాజు అయినటువంటి ఆరవీటి గోపాలరాజు ఈ కర్నూలు నగరాన్ని పరిపాలించినటువంటి చివరి విజయనగర రాజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆరవీటి రాజు కాలంలో యుద్ధం చేసినటువంటి అబ్దుల్ వహాబ్ ఖాన్ గారు తర్వాత 1624లో బీజాపూర్ నవాబుల చేత గవర్నరుగా ఇక్కడ నియమించబడి దాదాపు 16 సంవత్సరాల పాటు ఈ కర్నూలు నగరాన్ని పరిపాలించారు. ఆ విధంగా కర్నూలు నగరాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి నవాబుగా అబ్దుల్ వహాబ్ ఖాన్ గారు గుర్తించబడ్డారు. ఈ అబ్దుల్ వహాబ్ ఖాన్ గారి యొక్క జీవిత కాలంలోనే మనం చూస్తూ ఉన్నటువంటి ఈ వహాబ్ ఖాన్ కర్నూలు గుమ్మజ్ ఏదైతే ఉందో వహాబ్ ఖాన్ గారి యొక్క సమాధి ఇందులోనే మనం చూస్తాం. ఈ వహాబ్ ఖాన్ అనేటువంటి ఒక చారిత్ర పురుషుడైనటువంటి ఈ వహాబ్ ఖాన్ గారు తన ఆధ్యాత్మిక గురువైనటువంటి హజరత్ సయ్యద్ షా కరీముల్లా ఖాదిరి అనేటువంటి ఒక సూఫీ గురువు యొక్క ప్రేరణతో అతడు పరిపాలన సాగించినటువంటి వ్యక్తి. అతని ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అందువల్ల వారి ఆధ్యాత్మిక గురువు కోసం ఒక సమాధి లాంటి ప్రాంతాన్ని నిర్మించి గురువు గారికి ఇందులో సమాధి కావాల్సిందిగా కోరాడని, అయితే ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి సూఫీ గురువు దాన్ని సున్నితంగా తిరస్కరించి తర్వాత గురు శిష్యులలో ఎవరైతే ముందు చనిపోతారో వారు ఈ భవనంలో సమాధి కాబడతారనేటువంటి ఒక చిన్న షరతు విధించడం, తర్వాతి కాలంలో వహాబ్ ఖాన్ గారు చనిపోవటం, వారిని ఇందులో సమాధి చేయటం అనేటువంటిది జరుగుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ గుమ్మజ్లో రెండు గుమ్మజులు అనేటువంటివి కనపడతాయి. ఈ గుమ్మజులు మనం చూస్తే ఒక తామర పుష్పపు రేకుల నుండి బయటికి ఉద్భవించుకుంటూ వచ్చినటువంటి మొగ్గలాగా ఈ గుమ్మజులు అనేటువంటివి కనపడతాయి. ఈ రెండు గుమ్మజులు ఒకటి అబ్దుల్ వహాబ్ ఖాన్ గారిది, రెండవ గుమ్మజ్ అంటే దాని కింద ఉన్నటువంటి సమాధి ఎవరిదైతే ఉందో మహమ్మద్ ఖాన్ గారిది. అలాగే ఈ రెండు గుమ్మజులకు ముందు తూర్పు వైపున ఒక అసంపూర్ణంగా ఉండేటువంటి ఒక నిర్మాణం కనపడుతుంది. అది అబ్దుల్ వహాబ్ ఖాన్ గారికి విద్యను బోధించినటువంటి గురువు యొక్క సమాధి. అలాగే ఈ వహాబ్ ఖాన్ గారి సమాధి యొక్క పశ్చిమ వైపున ఒక చిన్న సమాధి, దాని పక్కనే ఒక పురాతనమైనటువంటి మసీదు కూడా మనకు కనపడతాయి. ఆ మసీదు పక్కన ఉన్నటువంటి సమాధి వహాబ్ ఖాన్ గారి యొక్క తల్లిదనేటువంటిది కూడా మనకు ఈ కట్టడంలో తెలుస్తూ ఉన్నది. దీని అన్నింటికంటే ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఇది టర్కీ నిర్మాణ పద్ధతిలో టర్కిష్
ఒక శిల్పకళా నైపుణ్యంతో ఈ కట్టడం అనేటువంటిది కనపడుతుంది. అంటే ప్రధానమైనటువంటి ద్వారాన్ని మనం చూసుకుంటే అర్ధచంద్రాకారంలో ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత పై కప్పు వార్నిష్ అంటాం. ఈ వార్నిష్లో కూడా నగిషీలు చెక్కబడినటువంటి రాళ్లతో ఈ నిర్మాణం అనేటువంటిది చేయబడింది. లోపలి వైపున వెళ్తే ఈ గుమ్మజ్ మొత్తం ఒక చతురస్రాకారంలో ఉంటే ఒక మూలన ఒక చతురస్రాకారపు నిర్మాణం, 2 దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటువంటి హాళ్ళు కనపడతాయి. ఈ మూలలో ఉండేటువంటి చతురస్రాకారాన్ని 2 అంతస్తులలో నియమించి 2వ అంతస్తు పైన ఈ గుమ్మజ్ యొక్క గుమ్మటం అంటే ఏదైతే మనకు గుమ్మజ్ అనేటువంటి విషయం చెప్తామో ఆ గుమ్మజులు అనేటువంటివి ఈ 2వ అంతస్తు పైన నిర్మించినట్టుగా కూడా మనం చూస్తాం. ఇలా ఒక చారిత్రాత్మకంగాను ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్చర్ నిర్మాణముతోనూ నిర్మించబడినటువంటి ఈ గుమ్మజ్ కర్నూలులో కొండారెడ్డి బురుజు తర్వాత చెప్పుకోగలిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద కలిగినటువంటి ఒక ప్రదేశం. ఈ ప్రదేశంలో మనం ఇక్కడ ఒక చిన్న బయలు కూడా చూస్తాం. ఈ బయలు అటుపక్కన ఒక ఉద్యానవనం కూడా చూస్తాం. ఇదంతా కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చేస్తుంది. ఈ బయలు కింద మనం ఒక చిన్న నిర్మాణం అంటే భూగర్భంలో ఉన్నట్టుగా కనిపించేటువంటి ఒక నిర్మాణం కూడా చూస్తాం. దాన్ని ఒక రకంగా గుసుల్ ఖానా అని చెప్పవచ్చు. గుసుల్ ఖానా అంటే ఇస్లాం సాంప్రదాయంలో చనిపోయిన తర్వాత ఆ శవాన్ని శుభ్రపరిచేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని గుసుల్ అంటారు. ఆ శవానికి స్నానం చేయించేటువంటి నిర్మాణం కూడా మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో చూడవచ్చు. థ్యాంక్ యూ. నేను ప్రొఫెసర్ మన్సూర్ రహమాన్, కర్నూల్ ఇంటలెక్చువల్స్ కన్సోర్షియం ఫౌండర్ని. గోల్ గుంబజ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దాని చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలి. బీజాపూర్ సేనాని అబ్దుల్ వహాబ్ ఖాన్ కర్నూల్పై దండెత్తినప్పుడు కర్నూల్ కోటను పరిపాలిస్తున్న గోపాలరాజు ఆయన్ని ఎదుర్కొంటాడు. గోపాలరాజుతో పాటు ఔక్ మండలము, గని, పెనుగండ నుంచి కూడా విజయనగర సామంతరాజులు అతనికి తోడుగా వస్తారు. అయినా బీజాపూర్ సైన్యం పెద్ద ఎత్తున ఈ కోట మీద దండయాత్ర చేసినప్పుడు గోపాలరాజు ఈ ప్రాంతాన్ని వదిలేసి పారిపోతాడు. ఇప్పటికీ కర్నూలులో తుంగభద్ర తీరంలో గోపాల్ దర్వాజా అనే ఒక కట్టడము ఉన్నది. ఈ విజయనగర రాజుల కాలంలో అంటే కొండారెడ్డి బుర్జు అచ్యుతదేవరాయలు 15వ శతాబ్దంలో కట్టించినప్పటి నుంచి మనం పరిశీలించినట్లయితే 4 బురుజుల మధ్య ఈ కర్నూలు రాజ్యం ఉన్నట్లు తెలుస్తున్నది. కొండారెడ్డి బుర్జు, దాని వెనక సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక బురుజు, తర్వాత విఠరి తాకేసి దగ్గర ఉన్న ఎర్ర బురుజు, కుమరిగేరి దగ్గర ఉన్న కొన్ని శిథిలాలు. ఈ బురుజుల మధ్య ఈ కర్నూలు కోట అనేది ఉండింది. కందనోలు కోట, కర్నూలు కోట కాదు, కందనవోలు కోట. ఈ కందనవోలు కోట ఆ గోపాల్ రాజు ఓడిపోయిన తర్వాత అబ్దుల్ వహాబ్ మొదటి నవాబుగా కర్నూలుకి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత హంద్రీ వైపుకు విస్తరించడం మనం చూస్తాం. 1612లో అబ్దుల్ వహాబ్ ఈ కోటను పట్టుకున్న తర్వాత నవాబుగా ఈ ప్రాంతానికి మొదటి నవాబుగా అతడు వచ్చిన తర్వాత 1618లో అతడు చనిపోతాడు. ఇప్పుడున్న గోల్ గుమ్మజ్ నేపథ్యం ఏమంటే అతని గురువు సయ్యద్ కరీముల్లా ఖాద్రీ అతనికి ఒక కోరిక కోరుతాడు. ఆయన కోరికను ఇతడు మన్నించి ఒక విశిష్టమైన రీతిలో ఒక కట్టడాన్ని హంద్రీ నది ఒడ్డున నిర్మించడం జరుగుతుంది. అతని గురువు కోసం గురు భక్తిని చాటుకోవడానికి ఈ గోల్ గుమ్మజ్ని నిర్మిస్తాడు. ఇది ఇండో ఇస్లామిక్ శైలిలో మొఘల్ యొక్క శైలిని కనపరుస్తున్న ఒక కట్టడం. దక్షిణ భారతదేశంలో ఇలాంటి కట్టడం ఏదీ లేదు. భారతదేశంలో ఇలాంటి కట్టడాల్లో రెండో కట్టడంగా మనం చెప్పుకుంటాం. ఈ కట్టడంలో అబ్దుల్ వహాబ్ మరణించిన తర్వాత అతని సమాధిని 1618లో ఇక్కడ సమాధి చేయడం జరుగుతుంది. ఈ కట్టడం ప్రస్తుతము
ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సంరక్షిస్తున్నది. కర్నూలు నగరంలో ఉన్న గొప్ప చారిత్రాత్మక కట్టడాలలో ఇది ఒకటి. అబ్దుల్ వహాబ్ నవాబ్ అయిన తర్వాత హంద్రీ పొడుగున నగరము విస్తరించడము, ఇప్పుడు జామియా మసీద్ ఉన్న ఏరియాలో వ్యాపార సముదాయాలు రావడము, నది అంతా హంద్రీ తుంగభద్ర నదుల మధ్యకి విస్తరించడం మనం చూస్తాం. అబ్దుల్ వహాబ్ ఈ ప్రాంతానికి నవాబ్ అయినప్పుడు జోహరాపురం అనేది లేదు. ఆ తర్వాత నవాబుల సోదరి పేరు మీద జోహరాపురం వచ్చింది. బుదార్పేట అనేది ఈ ప్రాంతంలో లేదు, అది ఒక కుగ్రామం, ఒక సామాజిక వర్గం అక్కడ నివసిస్తుండేది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రధాన నగరంలో చూస్తున్న రాజ్విహార్ దగ్గర నుంచి ఉన్నదంతా ఒక బయలు ప్రదేశంగా అప్పట్లో ఉండినది. ఆ తర్వాత రాజులు నవాబులు దీన్ని విస్తరించడం వల్ల హంద్రీ పొడవున హంద్రీ గడ్డున కూడా ఈ నివాసాలు ఏర్పడి కట్టడాలు ఏర్పడ్డాన్ని మనం చూస్తాం.